Hi, this is GV from idlebrain.com. I am here with Raja Darapuneni, debut producer, Virgin producer basically, of Virgin Boys, and Mitra Sharma, actress. Hi, Andy. Hi. నమస్తే. So, Raja Darapuneni, మీరు బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్. బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ ఎప్పుడు అయ్యారు మీరు గ్రాడ్యుయేషన్? 2002 పాస్ అవుట్. 2002 పాస్ అవుట్. 22 ఇయర్స్ ఆగి ఈ ఫిలింతో మూవీస్లోకి ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటి? స్టార్టింగ్ నేను చదివింది కంప్యూటర్ సైన్స్. మీరు బిట్స్ నాకంటే సీనియర్, మీరు టఫ్ క్వశ్చన్ అడగొద్దు దయచేసి. కంప్యూటర్ సైన్స్ చదువుకున్న తర్వాత వేరే ఏదైనా చేస్తే వీడు పాడైపోయాడు, చదివింది వేరు చేసేది వేరు అంటారు. అప్పుడు లైఫ్ మన కంట్రోల్లో ఉండదు, మన పేరెంట్స్ కంట్రోల్లోనో లేకపోతే ఇంకొకళ్ళు పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఐటీ చేస్తూ అలా అలా మెచ్యూరిటీ వచ్చి అప్పుడు ఇక డిఫరెంట్ జోనర్లోకి నాట్ ఓన్లీ దిస్ వేరే బిజినెస్ వచ్చి ప్రజలందరికీ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కువ మందికి రేడియస్ ఎక్కువ. నువ్వు ఒక మెడికల్ కంపెనీ పెట్టావు, మందులు కొంతమందికి అవసరం, అట్లా ఇది అది లిమిటెడ్ ఉంటాయి ఏం చేసినా. బట్ ఇది ఎంటర్టైన్మెంట్ అనేది 98% రేడియస్ అందరికి కావాలి. సో ఆ ఫీల్డ్లో కూడా వెళ్దాము అని చెప్పి దీంట్లోకి వచ్చాం. అది థాట్. ఓకే. సో జాబ్ తర్వాత బిజినెస్లో ఉన్నారు. ఏ బిజినెస్లు చేస్తారు మీరు? రియల్ ఎస్టేట్, రెస్టారెంట్ పెట్టాం, తర్వాత ఇంకా ఫ్యాషన్ వీక్స్ ప్రొడ్యూస్ చేసాం. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు కూడా ఉన్నాం. రైట్. కానీ జనరల్గా బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ మూవీ తీస్తున్నాడంటే ఏదో మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనుకుంటారు జనరల్గా, చదువుకున్న వాళ్ళు బాగా చదువుకున్నాడు, సో అన్ని పెద్ద పెద్ద సినిమాలు చూస్తుంటారు అని ఫీలింగ్ ఉంటుంది. సో వర్జిన్ బాయ్స్ అనగానే జనాలకి కొంచెం ఏదో ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసేసి ఇదేదో చిన్నపిల్లల్ని కొంచెం బూత్ చూపించి అట్రాక్ట్ చేసుకుందాం అనే ఆలోచన వస్తుంది. సో మీరు ఈ జాన్రాతో డెబ్యూ చేయడానికి కారణం ఏంటి? ఇది కంటెంట్, మీరు అనే కంటెంట్కి 10 times ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అన్నీ ఉంటాయి. బట్ ఒక క్యాచ్, ఇప్పుడు ఆడియన్స్కి అటెన్షన్ లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదు. అందరూ తెలియగలరు, అందరూ బిజీ పర్సనాలిటీస్ ఎవరికి వాళ్ళు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నీకు ఒకటి ఏదైనా మంచి విషయం ఒక గంటలో ఇంకోటి వస్తుంది. అవును. సో దాన్ని ఆడియన్స్కి ముందు అసలు ఆడియన్స్ రిజిస్టర్ చేయాలి కదా. మూవీ తీయాలంటే మూవీ ఉందని తెలియాలి, ఒక ఎంటర్టైన్మెంట్ ఉందని తెలియాలి కదా. ఆ తెలియటం ఇప్పుడు మన బిట్స్ బ్రెయిన్ వాడాము ఇక్కడ. చూడండి, సినిమా చూసా మీకు అర్థమవుతుంది. రైట్. సో వాట్ ఎవర్ నార్మల్ మూవీ, ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ మూవీ, హైలీ ఎంటర్టైన్మెంట్. అసలు మీరు 2025లో ఇక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. వెజ్కి నాన్ వెజ్కి ఎంత తేడా ఉందో బిఫోర్ వర్జిన్ బాయ్స్, ఆఫ్టర్ వర్జిన్ బాయ్స్, ఈ మూవీ సెగ్మెంట్లో ఖచ్చితంగా తేడా ఉంటుంది. ట్రెండ్ సెట్ క్రియేట్ అవుతుంది. రైట్. ఎందుకంటే మీరు కొంచెం యూఆర్ లైక్ కొంచెం బండ్ల గణేష్ లాగా, ఎస్కేఎన్ లాగా, దోస్ ప్రొడ్యూసర్స్ మీమ్స్ ద్వారా ఫేమస్ అవడానికి ట్రై చేశారు, అయ్యారు కూడా. మీరు కూడా అదే పందా ఎంచుకున్నట్లు అనిపిస్తుంది కొంచెం. నేను న్యాచురల్గా ఇలాగే ఉంటాను. నాకు మీమ్స్ అంటే కూడా, నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 300 మంది ఉండేవాళ్ళు మొన్న ఈ మధ్య దాకా. ఇప్పుడు 25,000 అయిపోయారు. అంటే అభిమానులు నాకు కూడా వచ్చేసారు. అందుకనే గిఫ్ట్లు పెట్టింది, రిటర్న్ గిఫ్ట్స్. సినిమాకి రమ్మని కాదు, అట్రాక్ట్ చేయడానికి కాదు, మా మీద ఇంత అభిమానం చూస్తున్నందుకు నేను హ్యాపీ అయ్యి పెట్టా. ఓకే, అంతే. కానీ వాట్ ఈస్ దట్ మనీ రెయిన్ కాన్సెప్ట్? మనీ రెయిన్ అనేది ఒక కాన్సెప్ట్. అది ఇప్పుడు కుబేరా చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది మాకు కూడా. అదొక దాంట్లో నుంచి వచ్చిన ఐడియా అది. ఇప్పుడు ఒకటి సార్, లాక్కోవటం మానేసి ఇవ్వటం నేర్చుకుంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది, చాలా పాజిటివిటీ బిల్డ్ అవుతుంది. డబ్బులు కూడా ఉండాలి కదా దానికి. ఉండాలి. మనకు ఆర్థిక పరిస్థితిని బట్టే లిమిటెడ్గా 11 phones పెట్టాం. బాగా పరిస్థితి బాగుంటే 4 ఫోన్లు పెట్టేవాళ్ళం, అంటే 1116 లాగా. మనీ రెయిన్ అంటే డబ్బులు విసిరేస్తారా? డబ్బులు విసరటం కాదు సార్, డబ్బులు అది ఒక రకమైన కట్ట రూపంలో వాళ్ళ మీద పడుతుంది. అది ఇసిరేయటం కదా? ఇసిరేయడం కాదు, లేకపోతే అనానిమస్ పర్సన్ వెళ్ళి సర్ప్రైజింగ్గా ఇచ్చేస్తారు. ఓకే. అంటే ఆ కాన్సెప్ట్ సినిమా హాల్లో చూసే. అంటే మనీ రెయిన్ అంటే రైనింగ్ ఆఫ్ మనీ అంటే అట్లా విచ్చలవిడిగా పడుతుంటే జనాలు వెళ్ళి ఏరుకోవాలి అనే కాన్సెప్ట్ బేసికల్గా అయితే అలా అనిపిస్తుంది. బట్ రెయిన్ అంటే కాగితాలు కాదు పడేది, కట్టలు పడతాయి ఇక్కడ మనకి. ఓకే. రూపాయి నోట్లా? రూపాయినట్లు కాదు సార్, అంత రెస్పెక్టెడ్గానే ఉంటుంది. అది ఎవరికో అవసరం రావచ్చు, అవసరం ఉండే వాళ్ళ మీదే పడవచ్చు. రైట్. అది ఇట్ విల్ డిసైడ్, యూనివర్స్ విల్ డిసైడ్ దట్. ఓకే. హై, మీరు ఇంతకుముందు బిగ్ బాస్ ఓటీటీలో వచ్చేసారు కదా? యా. సో కెన్ యూ ప్లీజ్ టెల్ అస్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్ బిఫోర్ ఎంటరింగ్ ద ఫిల్మ్స్? ఎప్పుడు ఎంటర్ అయ్యారు అండ్ యువర్ జర్నీ? ఐ థింక్ అది చెప్తే చాలా టైం పడిపోతుంది. బట్ ఎస్, నేను 2014కి హైదరాబాద్లో వచ్చాను. ఐఎమ్ అ సింగిల్ పర్సన్, ఐ డోంట్ హ్యావ్ ఫ్యామిలీ, నో మదర్ నో ఫాదర్. ఓకే. 2014 నుంచి నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐ హ్యావ్ డన్ మూవీస్.
బట్ అక్కడ ముంబైలో కూడా వెన్ ఐ వాజ్ దేర్ నేను స్టార్ జీ కలర్స్ అలాంటి చిన్నప్పుడు చాలా షోస్ చేశాను. సో నాకు యాక్టింగ్ ఎస్ సార్. సో నాకేంటి ఇదే నేను చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఐ ట్రైడ్ ఇన్ అనదర్ రీజనల్ సెక్టర్స్ ఆల్సో, బట్ నాకు యాక్సెప్ట్ చేసింది తెలుగు వాళ్ళు. సో నేను ఇక్కడికి వచ్చేసి 2015 to 16, 17 ఐ థింక్ సో ఐ వాజ్ డూయింగ్ మూవీస్. అండ్ దెన్ అక్కడ నుంచి ఏదైతే డబ్బు వచ్చిందో ఐ కెప్ట్ మై ఓన్ బిజినెస్, హౌస్ కీపింగ్ సర్వీసెస్ బిజినెస్. అండ్ ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ మై ఓన్ వర్క్ యాజ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ నుంచి ఐ థాట్ ఎందుకు మనం ఒకసారి బిగ్ బాస్కి పోకూడదు, లెట్స్ గో, వెళ్ళేసి వచ్చేసాను. ఐ వాజ్ టాప్ 5. ఓకే, ఐ థింక్ ఓన్లీ కోవిడ్ టైంలో పెట్టారు అనుకుంటా ఓటీటీ కాన్సెప్ట్. ఎస్ సార్. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఈ మూవీ ప్రమోషన్స్కి ఉన్నాను. సి ఐ టెల్ యూ, ఐఎమ్ అ వెరీ సింపుల్ పర్సన్. ఒకవేళ నాకు పబ్లిసిటీ లేకపోతే ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఎక్కువసేపు ఉండాలని అనుకుంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా ఐ వుడ్ హ్యావ్ సాట్ ఇన్ పాడ్కాస్ట్, ఐ వుడ్ హ్యావ్ ట్రైడ్ డూయింగ్ అదర్ వర్క్. బట్ నాకు ఒక ప్రశాంతమైన లైఫ్ ఉంది. ఐ హ్యావ్ గట్ 12 dogs. వాళ్ళతో పాటు నేను ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. ఇది ఏదైతే ఉందో దిస్ ఇస్ జస్ట్ అ ఫ్లేవర్ ఆఫ్ లైఫ్, బట్ దిస్ ఇస్ నాట్ మై లైఫ్. ఇది జీవితంలో ఒక భాగం కాదు, ఈ భాగం నా జీవితం కాదు. సో జస్ట్ ఇది చేసుకొని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నేను పడుకుంటే తర్వాత వేరే వేరే పనులు చేసుకొని వెన్ ఐ హ్యావ్ మై ఓన్ బిజినెస్, ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు గో. అండ్ నౌ యాజ్ యూ హ్యావ్ స్టార్టెడ్ హెల్పింగ్ పీపుల్ అరౌండ్. సో నా ఆదాయం నుంచి నేను ఎంతవరకు చేసుకోగలుగుతాను, ఆ రేషియో ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఫర్ పీపుల్. ఓకే, రెండు యు ఆర్ డూయింగ్ యువర్, మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ యు ఆర్ కంటిన్యూయింగ్ అట్ ద సేమ్ టైం యు ఆర్ ఆల్సో. అది 2016 నుంచి ఉంది సార్. ఓకే, 2016-17 నుంచి ఐ హ్యావ్ మై ఓన్ వర్క్ గోయింగ్ ఆన్. ఐ అసోసియేటెడ్ పీపుల్ అవుట్ హియర్. వాళ్ళు నాకు ఆ పని నేర్పించారు. ఆ పని నేర్చుకుని నేను ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాను ఫ్రమ్ గ్రౌండ్ బేస్, ఫ్రమ్ స్క్రాచ్, ఫ్రమ్ ఫైండింగ్ యూనో. నేనైతే ఆ రోజులు కూడా చూశాను, ఒక అమ్మాయికి రూమ్ ఆఫీస్ ఎందుకు ఇవ్వాలి, గ్యారెంటర్ ఎవరు, చిన్న అమ్మాయి, వయసు తక్కువ. అప్పుడు నేను కావాలని చీర కట్టేసుకుని పోయేదాన్ని, బికాస్ కొంచెం పెద్ద అనుకుంటారు కానీ ఎవరు అనుకునేవాళ్ళు కాదు. సో వీ హ్యావ్ గోన్ త్రూ దట్ స్టేజ్. వీ హ్యావ్ స్టాండ్ ఆన్ ఫిల్మ్ నగర్ జంక్షన్లో నుంచొని డైలీ లేబర్స్ ఉంటారా, వాళ్ళని మేము అక్కడ నుంచి ఆఫీసెస్కి పంపించేవాళ్ళు. బికాస్ హౌస్ కీపింగ్ వీఆర్ సెండింగ్ యూ లేబర్స్ ఓన్లీ, ఎండ్ ఆఫ్ ద డే మన మ్యాన్ పవరే మీకు ఇస్తున్నాము. సో అక్కడ ఎక్కడ ఉంటారు, అన్నీ వితికేసుకొని తిరగడం అవన్నీ చేసుకుని ఇక్కడ దాకా వచ్చాము. 2018-19 ఏదైతే ఫస్ట్ IPL జరిగింది ఇన్ హైదరాబాద్, దట్ వాస్ విత్ అవర్ కంపెనీ. దట్ వాస్ మై బిగ్గెస్ట్ సక్సెస్. మీరు వాట్ ఈస్ యువర్ హౌస్ కీపింగ్ ఓన్లీ సర్వీస్? ఎస్ సార్. ఓకే, దట్స్ గుడ్. సో ఈ మూవీ గురించి చెప్పండి. ఎస్ సార్. టెల్ మీ అబౌట్ వాట్ యూ లైక్ ఇన్ ద ఫిల్మ్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ టు యాక్సెప్ట్ ఇట్. నిజం చెప్పాలంటే నా మనసుకి నచ్చితే మాత్రమే చేస్తాను. సో నాకు ఓవరాల్ నచ్చింది కాబట్టి నేను నాలాగా ఉండడానికి ఒక అవకాశం, నేను ఎలా ఉన్నానో దాని మీద వచ్చేసి 80% కంఫర్ట్ అండ్ 20% డైరెక్టర్స్ చాయిస్. ఆ తర్వాత ఇక్కడ ఈ మూవీలో నేను ఒక్కటి మాత్రం ఫోకస్ చేయడానికి లేదు, సో మెనీ అదర్ క్యారెక్టర్స్. దట్ మీన్స్ నేను ఒక డైరెక్టర్ విజన్లో ఎంతోమంది వ్యక్తిత్వాల్ని పరిచయం అయి వాళ్ళతో పాటు ముందు జర్నీ చేస్తాను. అండ్ హోల్ మూవీ యాజ్ అ బాక్స్ మీరు చూస్తే ఇట్స్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, ఎక్స్పీరియన్సింగ్ న్యూ థింగ్స్. అండ్ అలానే నేను ఏదైతే కాలేజ్ డేస్ మిస్ అయ్యానో లైఫ్లో అది ఇక్కడ నేను రిలీవ్ చేసుకోగలిగాను. సో దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ఆఫ్ వర్జిన్ బాయ్స్. అండ్ నేను వీళ్ళతో పాటు ఉండడానికి అదే కారణం. రాజా, యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఈ మూవీకి ఎంత ఖర్చు అయింది? బేసికల్గా మీరు ఒక సినిమా తీసినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఎలా రికవర్ చేస్తాం, ఒక ప్లాన్ ఉంటుంది కదా. సో వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఫర్ దిస్ ఫిల్మ్? జనరల్గా అమ్మాయిల ఏజ్, ప్రొడ్యూసర్స్ ఖర్చు అన్నీ అడగకూడదు, బట్ వీఆర్ చాలా సేఫ్ సైడ్. అందుకే ఇంత హ్యాపీగా గిఫ్ట్లో మీరు డబ్బులు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. ఎస్ ఎస్. వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఫర్ రికవరీ? ఆల్రెడీ ఒక బిగ్గెస్ట్ కంపెనీస్ మనకి రిలీజ్ చేస్తున్నాయి ఆంధ్ర తెలంగాణలో. బిగ్గెస్ట్ ఓటీటీలు ఇంకా సైన్ చేయలేదు. మాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది రిలీజ్ తర్వాత మాకు ఇంకా బెటర్మెంట్ వస్తుందని. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండటం వల్లే మనం ఎక్కడా సైన్ చేయలేదు. ఆల్రెడీ ఉన్నారు చాలామంది, మనం మూవీ రిలీజ్ అయ్యాక చేద్దామని ఉద్దేశంతో ఆగామన్నమాట. ఏదైనా మూవీ మీద డౌట్ ఉంటే ముందే అమ్మేస్తారు. జనరల్గా డౌట్ ఉన్నా, సేఫ్ గేమ్ ఆడాలన్నా మనకి 100% సేఫ్ అనేది అర్థమైపోయింది.
అండ్ కంటెంట్ నిన్నే ఫైనల్ కాపీ చూసాం, బ్లాక్ బస్టర్. టైటిల్ కూడా అసలు యాక్చువల్లీ నేను idlebrain.com లాగా ఐడల్ వాయిస్ పెడదాం అనుకున్నా. ఐడల్ బ్రెయిన్ అంటే ఏంటి? వర్జిన్ బ్రెయిన్, ఫ్రెష్, ఏం లేదు, లోడ్ అయ్యి. అట్లాగే వర్జిన్ వాయిస్ అనేది ఫ్రెష్ అని. సో మళ్ళీ అంటే ఇద్దరు మళ్ళీ బిట్సోళ్ళు ఇలా ఐడల్ అనేది ఎక్కువ అయిపోద్దని ఇంకొద్దిగా వర్జిన్ వాయిస్ అని మళ్ళీ మార్చి అని నా థాట్ అదే ఉంది ఫస్ట్. సో ఐఎమ్ హ్యాపీ దట్ మై సీనియర్ ఈజ్ ఇంటర్వ్యూయింగ్ టుడే. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సో అది రికవరీకి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒక్కటి సార్, నాకు మొన్న నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి థియేటర్లో వాళ్ళు డైరెక్ట్గా. నేను ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చినా కూడా థియేటర్లో వాళ్ళు, సార్ మాకు కూడా ఇవ్వండి. అంటే హాల్ దగ్గర తొక్కిసలాట ఎట్ట అయిందో ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర థియేటర్లో తొక్కిసలాట ఫోన్లో జరుగుతుంది. అది పరిస్థితి. అది దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది వైబ్రేషన్. ఒక బిర్యానీ వండుతుంటే పక్కింటోడు స్మెల్ చూశారు ఇప్పుడు అంతే, ఇంకా బిర్యానీ తినలా, మనం తినిపిస్తాం రేపు పొద్దున. టేస్ట్ అదిరింది. యాలక్కాయలు బాగున్నాయా? నేనైతే బిర్యానీలో యాలక్కాయ వేయను. అవి ఉంటాయి కదా లవంగాయలు, చెక్క, జాపర్తి, అవే వేస్తాం. యాలక్కాయ నాకు నచ్చదు పర్సనల్గా బిర్యానీలో. యాలక్కాయ మీ దాకా వచ్చింది. చూసాను నేను అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి, ఈ ఫిల్మ్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? యూత్? అందరూ, మెయిన్లీ యూత్. నా పర్సనల్ చాయిస్ అయితే డైరెక్టర్ అడిగితే యూత్ అంటాడు, ఆర్టిస్ట్. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నారు అంటే మనం కొన్ని రోజులు పోతే యూత్ కాదనుకోండి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి యూత్ అనుకుంటున్నా, మీరు యూత్ అనుకుంటారు. ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత మనం పాత ఆల్బమ్స్ చూసి, ఫోటోలు చూస్తే ఎంత కనెక్ట్ అవుతాం, హ్యాపీ అవుతాం. అలా పెద్దవాళ్ళు కూడా ఈ మూవీ చూస్తారే యంగ్ ఏజ్లో. నేను అంటే ప్రతి ఒక్కరు ఈ ఫేజ్లోంచి, ఈ ఫేజ్లోంచి దాటినోళ్ళు, ఈ ఫేజ్లో ఉన్నోళ్ళు, ఈ ఫేజ్లో రావాల్సిన వాళ్ళు, మొత్తం 10 కోట్ల మంది ఈ మూవీ కనెక్ట్ అవుతారు. అందులో 3 డిఫరెంట్ లవ్ స్టోరీలు కూడా ఉన్నాయి. ఏదో ట్రాక్లో ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు. బాగా స్పీడ్ ఉండేవాడు ఒక ట్రాక్లో పడతాడు, సెన్సిటివ్ ఫెలో ఒక ట్రాక్లో పడతాడు, ఇట్లా. సో అసలు మూవీ అయ్యేపాటికి ఒక హ్యాపీ ఫీలింగ్తో ఇంటికి వెళ్తాడు. నిద్ర ప్రశాంతంగా పడుతుంది, డిస్టర్బ్ లేని నిద్ర, ప్రశాంతంగా ఇస్తాడు, అన్ని ఆర్గాన్స్ బాగా పనిచేస్తాయి. సో అంత మాత్రం టికెట్ డబ్బులు అయితే గ్యారంటీ ఉంటుంది. మేము పెట్టిన గిఫ్ట్స్ నథింగ్. మూవీ చూసిన తర్వాత మూవీయే పెద్ద గిఫ్ట్ ఈ సంవత్సరంలో. అసలు ఈ రేంజ్లో ప్రమోట్ చేసుకుంటే ఏం క్వశ్చన్స్ అడుగుతాం చెప్పు. అయ్యా అడగండి. మా సినిమా 711, నాట్ 911. యా, మీరు 911 వేసుకున్నారు, 711. మీకు ఐఫోన్ కదా మీరు వాడేది. టికెట్ కొను, ఐఫోన్ పట్టు కొత్తది. లేటెస్ట్ మోడల్ ఇస్తున్నారా? నీకైతే లేటెస్ట్ మోడలే పడింది నీ మీద. సో ఈ సినిమా కోసం డిఫరెంట్గా ఏం చేస్తున్నారు కంపేర్ టు అదర్ ఫిల్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? ప్రమోషన్స్ మనం స్టార్ట్ చేసాం ఇప్పుడే. స్టార్ట్ చేయకముందే ఆడియన్సే ప్రమోట్ చేస్తున్నారు మన తరపున. టెక్నికల్గా చెప్పాలంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అందుకని ఆ హ్యాపీనెస్తోనే గిఫ్ట్స్ అనౌన్స్ చేసింది నేను, అంతే. లేకపోతే ఎవరు చేస్తాడండి? థియేటర్ ప్రొడ్యూసర్ అనేవాడు రిలీజ్ ముందు టెన్షన్లో ఉంటాడు. నేనేం టెన్షన్లో లేను కదా. అది ఫ్యూచర్లో ఏమన్నా ఎనీ అదర్ ప్రాజెక్ట్స్ కమింగ్ అప్? ఇది అయిపోయిన తర్వాత వీఆర్ వర్కింగ్ ఫర్ 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో అది కూడా త్వరలో మీకు తెలిసిపోతుంది. ప్రొడ్యూసర్? ఫర్ దట్ ఐ విల్ బి దేర్. యూ విల్ బీ ప్రొడ్యూసింగ్. అంటే దీనికి కూడా మీరు మొదట్లో ప్రొడ్యూసరా? ఈ ఫిల్మ్ వర్జిన్ బాయ్స్? నో, హీ వాస్ దేర్ ఫ్రమ్ ఫస్ట్. నేను రాజ్గురు ఫిల్మ్స్ బాయ్స్ అని టైటిల్ నా బ్యానర్ మీద రిజిస్టర్ చేసి స్టార్ట్ చేసి, నేను కొద్దిగా రియల్ ఎస్టేట్లో అట్లా బిజీ అయిపోయి నేను కొద్దిగా టైం కావాలని చెప్తే, ఇంతలోపు గేమ్ ఆన్ అనే మూవీ డైరెక్టర్కి ఆపర్చునిటీ వచ్చింది. సరే అది ఫినిష్ చేసుకుని రా అన్న, అప్పటికి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఇంక మనకు బెటర్గా ఉంటుంది కదా అని చేసుకొచ్చాడు. బ్రహ్మాండంగా వచ్చింది. అప్పుడు మళ్ళీ తర్వాత వీళ్ళు కొద్ది స్టార్ట్ చేశారు. ఇంకా నేను అక్కడి నుంచి నేను ఇన్వాల్వ్ అయిపోయాను ఇంకా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. ఓకే, ఎక్సలెంట్గా వచ్చింది ప్రోడక్ట్. సెన్సార్ అయిందా ఫిల్మ్? సెన్సార్ అయింది, చాలా హ్యాపీ అయ్యారు వాళ్ళు. ఫస్ట్ భయపడ్డారు సినిమా. ఏ సర్టిఫికేట్ ఇచ్చారా? ప్యూర్ ఏ. ప్యూర్ ఏనా? వాళ్ళు సినిమా చూస్తానికి భయపడ్డారు. టైటిల్కే ఇస్తామన్నారు, కంటెంట్ ఏమన్నా లేకపోయినా ముందు. టైటిల్ అసలు మార్చుతానికి కుదిరిద్దా అన్నారు. 2 లేడీస్ 2 జెంట్స్ ఒక హెడ్ కూర్చొని చూస్తూ లేడీస్ని బయటకు పంపిద్దాం అనుకున్నారంట. చెప్పారు ఏముంటుందో భయంకరమైన ఏముంటాయో అని, అంటే చూడకూడనివి. సరే అట్లా చూసి గంట పిలిచారు సినిమా అయ్యాక మమ్మల్ని లోపలికి. మమ్మల్ని ఏమన్నా అంటారేమో అది ఇది అనుకో. సార్ ఎక్సలెంట్ తీశారు సార్, అసలు యాప్ట్, టైటిల్ కూడా యాప్ట్. ఏం సీన్లు అసలు కట్ చేయొద్దు మీరు ఏ సీన్ ఎందుకు పెట్టారో మొత్తం చూసిన తర్వాత కన్విన్స్ అవుతారు ఆడియన్స్. అంటే ఆడియన్స్కి చెప్పే విధంలో చెప్తేనే ఎక్కుతుంది, పద్ధతిగా చెప్తే ఎక్కదు. అది అలా అంటే ప్రాక్టికల్గా చూపించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫన్లో నుంచి అంతా అలా జరిగింది మొత్తం. వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ అని వాళ్ళు చెప్పిన మాట.
ఇంకా అప్పటికి ఇంక ఫైనల్ ప్రోడక్ట్ ఒక రఫ్ కట్ ప్రోడక్ట్ అప్పటికి. ఇప్పుడు అంతా ఫైనల్ మిక్స్ అయ్యి ప్రాపర్గా అదిరింది. ఇంకా నిన్నే చూసినాం. ఓకే. సో ఏ సర్టిఫికేట్ అనేది మీరు అడ్వాంటేజ్కు యూజ్ చేసుకోబోతున్నారు? అట్లేమీ లేదు. అంటే ఏ ఇచ్చారు కదా 18 అబోవే రండి సినిమాకి, ఖచ్చితంగా 18 బిలో రావద్దు. మీరు పొరపాటున మీ అన్నల ఐడి కార్డులో, సిస్టర్ల ఐడి కార్డులో తీసుకొని ఖచ్చితంగా ఈ మూవీ చూడాలని దొంగసాటుగా ఆ డోర్ దగ్గర లంచం ఇచ్చి ఎట్టొకటి సినిమా చూద్దామని అయితే రావద్దు ప్లీజ్. 18 బిలో వాళ్ళు రావద్దు. ఐఫోన్ల కోసం అయితే టికెట్ కొని మాకు వాట్సాప్ చేయండి, ఐఫోన్ కొట్టుకోవచ్చు. దానికి సెన్సార్ లేదు, టికెట్కి సెన్సార్ లేదు, మూవీకి సెన్సార్. ఓహో, సినిమా చూడకుండా టికెట్ కొని కొట్టు, ఐఫోన్ లాటరీ టికెట్. నీ టికెట్ ఫ్రెండ్కి వాడుకున్నా గిఫ్ట్గా, ఫోన్ నువ్వు తీసుకో. అసలు ఎందుకు ఇందాక ఫోన్ కాల్స్ వచ్చినాయి, సార్ మేము ఐఫోన్ కొట్టాలంటే బెస్ట్ చాయిస్ ఇట్లా అనుకున్నాం సార్, చేయొచ్చు అన్న. ఏంట్రా అన్న, సార్ థియేటర్ మొత్తం నేను బుక్ చేసేసి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ టికెట్ పిలిచేసి కూర్చోబెట్టేద్దాం అనుకున్నాను సార్. అంటే మా ఊర్లో థియేటర్ మొత్తం వాడే బుక్ చేస్తారంట. ఎందుకు రా అన్న, సార్ ఒక బాణం వేస్తే తగలపోవచ్చు సార్, ఒక 200-300 బాణాలు వేస్తే తగలొచ్చు కదా ఐఫోను అని వాడు ఉన్నాడు రెడీగా. అది లాటరీ కొట్టొచ్చని, కాయరాజా కాయ అంటారు కదా ఊర్లో. సో అది పరిస్థితి. అలాంటి ఫోన్ కాల్సే వస్తున్నాయి. అదేమన్నా రెస్ట్రిక్షన్ ఉందా అని అడుగుతున్నారు నన్ను. ఏం లేదు, మీరు అడ్వాన్స్ బుకింగ్కి ఏమి ఉండవండి, నేను చెప్తున్నా కదా. అంటే వైబ్రేషన్ మూవీలో కంటెంట్ ఉంది, ఈ ఫోన్లు గిన్నెలు పక్కన పెట్టండి, ఇవన్నీ స్మాల్ ఇష్యూస్. అసలు హాల్లో కూర్చున్నప్పుడు పైకి చూస్తూ ఆడియన్స్ ఉంటారేమో, టైటిల్ పడిన కాడి నుంచి కిందకే తల ఉంచుతారు, పైకి చూడరు. డబ్బులు సంగతి ఫోన్లో చూసుకుంటుంటారు మేజర్. కాదు, డబ్బులు పడతాయేమో పైకి చూడొచ్చు హాల్లో కూర్చున్నప్పుడు. టైటిల్ పడిన కాడి నుంచి మూవీలోకి వెళ్ళిపోతారు. డబ్బులు కూడా అసలు వద్రాబాబు అని మూవీ తల తిప్పకుండా చూస్తారు. అది మట్టి గ్యారంటీ. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మీ? వర్జిన్ గర్ల్స్ ఆఫ్టర్ రిలీజ్ వాట్ ఈస్ యువర్ Virgin ఫ్యూచర్ Girls. ప్లాన్స్? వర్జిన్ గర్ల్స్. ఓకే, కైండ్ ఆఫ్ సీక్వెల్ ఫ్రాంచైజ్ చేస్తున్నారు వర్జిన్. ఇప్పటివరకు లేడీస్తో కామెడీ లేదు. చాలామంది కామెడియన్స్ జెంట్స్లో ఉన్నారు. వాళ్ళు పిలుస్తాం ఇంటర్వ్యూస్ మొత్తం. కామెడీ చేయడమే కష్టం. కామెడీ చేశాడంటే నటుడు ఎంత పెద్ద నటుడైనా అవుతాడు. ఇప్పుడు శ్రీహాన్ ఉన్నాడు మా దాంట్లో క్యారెక్టరు, బయట చూస్తే అసలు సంబంధం లేదు, వీడైనా సినిమా చేసిందని. భాష మారిపోయింది, కామెడీ అంటే వాళ్ళు ఎంత పెద్ద నటులు అంటే క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి మళ్ళీ ఒరిజినల్ క్యారెక్టర్కి వచ్చేవాడే రియల్ నటుడు. అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా చెప్పులు కొట్టవచ్చు, లేకపోతే సైకిల్ తొక్కటవచ్చు, కామెడీ చేయొచ్చు, ఫైట్ చేయొచ్చు. దట్ ఈస్ క్యారెక్టర్ డిమాండ్స్. వాడు ఏదన్నా ముద్దులు పెట్టచ్చు కూడా, క్యారెక్టర్ డిమాండ్ అది. అది రియల్ లైఫ్ అది ఉండదు వాళ్ళది. సో వాళ్ళు మన దాంట్లో చేసిన వాళ్ళందరూ పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి నెక్స్ట్ గ్యారంటీగా. అందరూ కరెక్ట్గా సెట్ అయ్యారు. క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి మళ్ళీ బయటకు వచ్చేసారు. బయట చూసినట్టు ఉండరు వాళ్ళు సినిమాలో. ఫుల్ ప్లెజర్ ఫన్ ఫీస్ట్. రైట్. మీరు యూఆర్ ఆల్సో ఇంటూ సోషల్ సర్వీస్. మొన్న ఒక అతనికి పేషెంట్కి యూ ప్రామిస్డ్ ఎవ్రీ వీక్ చైర్, వీల్ చైర్. అంటే ఆయనకి ఇవ్వలేదు ఇప్పటిదాకా. నేను ఆ రోజు ఈవెంట్లో ఉన్నాను. ఆ ఈవెంట్లో ఉంటే యాక్చువల్లీ మై అబ్జర్వేషన్ ఇస్ లైక్, ఇప్పుడు అందరు నేను మీకు చూస్తున్నాను, మీకు అనిపిస్తుంది, కానీ నాకు చుట్టుపక్కల అన్నీ కనిపిస్తుంది. దట్ మ్యాన్ ఎంటర్డ్ ద ఆడిటోరియం, పోడియంలో వచ్చేసి ఇలా చేయి చూపిస్తే, ఇప్పుడు ఎవరికి చూపిస్తున్నారు నాకు తెలియదు, ఎంత పెద్ద పోడియం అండ్ ఎవ్రీబడి సిట్టింగ్. ఐ ఐడెంటిఫైడ్. హీ వాస్ వాకింగ్ అండ్ హీ కేమ్ దేర్. అండ్ అక్కడి నుంచి ఇలా చేయి చూపిస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను రియాక్ట్ అయ్యాను అనుకో ఒక లెక్క, రియాక్ట్ అవ్వలేదనుకో ఒక లెక్క. ఇప్పుడు సడన్లీ దెన్ హీ స్టార్టెడ్ టు క్రై ఫ్రమ్ కార్నర్. ఇప్పుడు నేను అది చూసి రియాక్ట్ అవ్వాలా లేదా అంటే, అప్పుడు ఒక ప్రెస్ రిపోర్టర్ షీ వాస్ టాకింగ్. నేను చెప్పాను మేడం 1 సెకండ్ అని చెప్తే, సరే ఏమైంది అంటే, అప్పుడు ఆయన వాక్ చేసుకుంటూ పైకి వచ్చేసారు. ఐ వాజ్ షాక్డ్. ఏదైనా ఎవరైనా ముందు ప్లాన్ చేసుకొని పంపించారా, ఏమైనా ఉందా లేదా అన్నట్టు. దెన్ హీ సెడ్ దట్, నేను స్టేటస్లో పెట్టాను దట్ మనకి ప్రసాద్ ల్యాబ్స్లో ఇవన్నీ ఎలా ఫంక్షన్ జరుగుతుందంటే, ఆల్ ద వే ఫ్రమ్ నల్గొండ హీ ట్రావెల్డ్, హీ కేమ్ హియర్, వాచ్మెన్తో గొడవ, లోపలికి పంపించట్లేదు, అది ఇది అని చెప్పి. తర్వాత హీ సెడ్ దట్ 2 years బ్యాక్ యూ హెల్ప్ మీ ఫర్ సంథింగ్. ఒక 2 సంవత్సరం వెనకాల మీరు నాకు సహాయం చేశారు. ఇప్పుడు నాకు ఒక వెహికల్ కావాలి, ఎందుకంటే నా పరిస్థితి ఆఫ్టర్ 6 months నేను ఏదైతే నడుస్తున్నానో అది కూడా నడవలేను. సో అది చెప్పిన తర్వాత ఐ సెడ్ మీకేం కావాలి, నాకు ఎలక్ట్రిక్ బైక్ కావాలి. సరే ఓకే, 15 days వెయిట్ చేయండి, మీరు ఎక్కడ చెప్తే అలా చెప్తే మీ నంబరు, ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది నాకు చెప్పేస్తే ఖచ్చితంగా అసోసియేట్ అయ్యి వీల్ గో అండ్ డూ ఇట్. సో బిఫోర్ దిస్ ఈవెంట్ పాకీజా గారు సుమన్ టీవీలో
పవన్ కళ్యాణ్ గారు 2 lakhs ఇచ్చారు తనకి. సో ఆఫ్టర్ దట్ సుమన్ టీవీ రోషన్ అంటే ఆయన మాకు అన్నయ్యలాగా అవుతారు. సో హీ వాజ్ లైక్ పాకీజా గారికి ఇలా ఇష్యూ ఉంది, నువ్వు ఏమైనా చేస్తావంటే సరే చేసేద్దాం. సో తన కోసం చేసాము. అలా నాట్ ఓన్లీ ఫర్ నార్మల్ బట్ ఫర్ హ్యాండిక్యాప్స్. నా బేసిక్ సింపతి ఈజ్ ఫర్ హ్యాండిక్యాప్డ్. బికాస్ ఈ చెయ్యి మీకు పోయిందనుకో తిరిగి రాదు, బాడీలో ఒక్క పోర్షన్ కూడా పోయిందంటే తిరిగి రాదు. బట్ దాట్ పర్సన్ ఈజ్ లివింగ్ విత్ దట్ పెయిన్. ఆ బాధతో అతని జీవితాంతం వరకు బతకాలి. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నేను సోలో మనిషి, ఎంత తింటాను, ఎంత వేసుకుంటాను, ఎంత చూపించుకుంటాను, ఇంకెంత చేస్తాను? నాకు కూడా హద్దులు ఉంటాయి కదా. 4 షూజులు వేసుకోలేను, 10 డ్రెస్సులు వేసుకోలేను. ఏదో ఒకటి ఉంది, దాని మీద నేను ఉండాలి. అంటే నాతో పాటు ఇంకొకటి ఉన్నారు. నేను ఇది కూడా చెప్పను, ఐఎమ్ డూయింగ్, పైన నోడేస్తున్నాడు, నా త్రూ చేయిస్తున్నారు. అహంకారం కూడా నాకు వద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై గాడ్. నేను అంత బలవంతంగా ఒక స్ట్రాంగ్ మనిషి అయితే నా బాడీని నేను ఫస్ట్ కంట్రోల్ చేయాలి. బట్ ఐ కాంట్ డూ దట్. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై గాడ్. ఐఎమ్ జస్ట్ ఎ మీడియం. కానీ ముందు మురళీ నాయక్ గారు ఇంటికి కూడా వెళ్ళి, అదే మన పహల్గామ్ దాడిలో చనిపోయిన హిందూపూర్లో నైట్ వర్షం వస్తుంటే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది 8-10 గంటలు. అదేంటి తెల్లారి వెళ్ళొచ్చు కదా అంటే మా మెంటాలిటీకి ముందు వెళ్ళిపోయి వాళ్ళని ఓదార్చి మేము ఉన్నామని చెప్పి వచ్చింది. అంటే వాళ్ళు హ్యాండిక్యాప్డే కదా, కొడుకుని పోగొట్టుకున్న వాళ్ళు హ్యాండిక్యాప్డ్. అసలు ఈ యుద్ధాలు ఇవన్నీ ఎందుకండి? అందరూ బాగుండాలి ప్రశాంతంగా. మొన్న అదే చెప్పింది నేను. పాజిటివ్గా ఆలోచిస్తే నాది అనుకోకుండా అందరిది అనుకుంటే యుద్ధాలు కూడా జరగవని చెప్పింది. అది ఒకరి నుంచి రాదు, అది అందరి నుంచి మెల్లమెల్లగా రావాలి. సో ఆ మెంటాలిటీ ఆమెకుంది, మాకు కూడా ఎంతో కొంత ఉంది. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఫర్దర్ గోయింగ్ ఫార్వర్డ్. 11వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఎస్. ఇంకొక 2 ఫిల్మ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఎస్. థియేటర్స్ ఎన్ని థియేటర్స్ వస్తున్నాయి ఏంటి? మన ఐ థింక్ తెలంగాణ ఆంధ్ర కలిపి ఒక 250-300 వస్తాయేమో, నెంబర్ ఇంకా తెలీదు. నేను ఆ 2 మూవీలు కూడా బాగా ఆడాలి, ఆ 2 మూవీలు మాకంటే బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో నాకు తెలియదు, కానీ నా దాని మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆడాలి, అన్నీ ఆడాలి. బ్యాడ్ కంటెంట్ అనేది ఏమి ఉండదండి. అంత కష్టపడి తీసినప్పుడు ఎంటర్టైన్మెంట్. సిగరెట్కి 100 రూపాయలు ఖర్చు పెట్టేస్తాం, అది ఆరోగ్యం చెడిపోద్దని తెలుసు, యాడ్ కూడా వేస్తాం సినిమాలో, అయినా కొనుక్కొని తాగుతాం. ఇది ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది. నేను అంటే చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమైంది? నాకు అర్థమైంది. సిగరెట్ తాగే వాళ్ళు ఎందుకు తాగుతారు? కిక్ కోసం. సినిమా చూసేది కూడా కిక్ కోసమే కదా. అది తెలిసిన కిక్, ఇది తెలియని కిక్. అది గ్యారంటీడ్ కిక్. అది నిజం కిక్ ఇస్తుందా లేదంటే కాల్తో కిక్ చేసి బయటకు పంపిస్తుంది? అది గ్యారంటీడ్ కిక్. ఇది సిగరెట్ అనేది గ్యారంటీడ్. మరి యాడ్లు ఎందుకు వేస్తున్నాం సార్? తాగొద్దని. ఇది పోతుందని పిండుతున్నారు, నల్లగా వస్తుంది. దట్స్ అన్ అడిక్షన్, రైట్? ఓకే, వర్జిన్ బాయ్స్ ఆల్సో కిక్ ఇస్తుంది. నేను అనేది అది గోయింగ్ బై దట్ టైటిల్. గ్యారంటీగా. సిగరెట్ నేను తాగితే కిక్ ఇవ్వదు కదా. అలా అక్కడక్కడ రేర్గా కొంతమందికి మరీ నచ్చకుండా ఉండొచ్చు. బట్ నచ్చకుండా మూవీ కంటెంట్లో అయితే ఏది ఉండదు సార్. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మనం తీసుకునే పర్సెప్షన్ బట్టి ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ ఉంటే అన్నీ బాగుంటాయి సార్. అది బిల్డప్ చేసుకుంటే ప్రతిదాని సొల్యూషన్ అదే. కానీ ఇదే మూవీ ఒక 30 daysలో ఓటీటీలో వస్తుంది. ఎస్. కొంతమంది సినిమా చూసి సినిమాని రికార్డ్ చేసి అందులో ఇంట్రెస్టింగ్ క్లిప్పింగ్లు రీల్స్ పెట్టి వైరల్ చేసేస్తుంటారు, పెడుతుంటారు, జరుగుతుంటాయి. సో థియేటర్కే వచ్చి చూడాలి, థియేటర్కి వస్తేనే అనే ఆప్షన్ మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు సార్? మీరు ఫుడ్ తినాలి, పార్సల్ తెప్పిస్తే దాని ఒక రకం ఉంటుంది, అక్కడికి వెళ్ళి తింటే ఒక రకంగా ఉంటుంది, దాన్ని క్యారీ చేసుకొని రేపొద్దున తింటే ఇంకో రకం ఉంటుంది. సిమిలర్ అప్లై టు దేర్ ఆల్సో. ప్లస్ థ్రిల్ వేరు సినిమా థియేటర్లో. మనం ఇంత కాస్ట్లీగా తీసి దాని ఎక్స్పీరియన్స్, థ్రిల్లో రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు బ్లెండర్ స్ప్రైట్ తాగితే ఒక రకమైన థ్రిల్ రావచ్చు, బ్లూ లేబుల్ తాగితే ఒక రకమైన థ్రిల్ రావచ్చు. ఏదైనా మందు అనుకుంటే దానికి ఉంటుంది. సో ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్. థియేటర్లో అంతే కదా సార్, ఫ్యామిలీతో సరదాగా వెళ్ళి అలా ఒక డిన్నర్ చేసి థియేటర్లో చూసి అదొక ఈవెంట్. మన ఇండియన్స్కి ఎస్పెషల్లీ అదొక పెద్ద ఈవెంట్ సినిమాకి వెళ్తాం అనేది. అది ఎందుకు మిస్ అవ్వాలంటున్నా ఫ్యామిలీస్. ఇలాంటి మూవీస్ వస్తున్నాయి, మీరు అందరూ వెళ్ళి చూసి ఎంజాయ్ చేయడానికి. అప్పట్లో చాలా మూవీలు హ్యాపీ డేస్ ఇలా ప్లెజెంట్గా వచ్చినాయి. అలాంటిదే మందు కూడా ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది ఎంటర్టైన్మెంట్. థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు థియేటర్లో చూడకపోతే. అది నేను అనేది, అది కూడా పొందండి. ఎంత మీరు పెట్టే 100 రూపాయలు ఏముంది దానికి?
టికెట్ ప్రైస్ ఎంత పెడుతున్నారు? తగ్గిస్తున్నారు? మనమేమి పెంచట్లేదు సార్, పెద్ద మూవీలు లాగా మనమేం పెంచే ప్లాన్స్ ఏం లేవు. కాదు, ఏం తగ్గిస్తున్నారా? లైక్ 100, 150 అలాగా? ఏం మనమేం అనుకోలేదు ప్రస్తుతానికి. తగ్గించే ఆప్షన్ కూడా ఉందా? రిక్వెస్ట్ పెట్టొచ్చా? పెట్టచ్చు. ఓకే, అది మీరు ఐడియా ఇచ్చారు, పెట్టినా పెడతాం. ఆల్రెడీ ఇంతకుముందు 100 రూపీస్, 150, 120 అట్లా కూడా పెట్టారు చిన్న ఫిల్మ్స్ ఎంకరేజ్ చేయడానికి. ఎట్టా ఇన్ని ఆఫర్లు పెడుతున్నారు కదా, ఆఫర్ కూడా పెట్టమంటారా? మీరు ఫ్రీగా చూపించినా కూడా సినిమా బాగుందంటే నేను చూస్తాను. అంతే సార్, కరెక్ట్. ఇప్పుడు ఆడియన్స్ కూడా అందరూ తెలివైన వాళ్ళే సార్. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఆప్షన్. ఎస్, కంటెంట్ ఫ్రీగా ఇచ్చినా కూడా దే థింక్ ఇట్స్ 3 hours of వేస్ట్ ఆఫ్ 3 hours అనేది ఉంది. 3 hours they can do better, they get better entertainment somewhere else. So bottom line is film has to be entertaining, it has to be good. Yes, obviously. అదంటే everything will fall in place. అది ఉందని మేము అనుకుంటున్నాం, గట్టి నమ్మకం కూడా. Virgin Boys is releasing on July 11th. I wish you all the best. థ్యాంక్ యూ సో మచ్. నా కళ నెరవేరింది, మనం ఇట్లా కలుసుకున్నాం, ఇంతసేపు మాట్లాడగలిగాను మీతో. సినిమా తీయటం అనేది పెద్ద కళ. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది బిట్స్ వాళ్ళు ఎప్పుడెప్పటి నుంచో అంటే టచ్లో లేని వాళ్ళు కూడా మెసేజ్లు పెడుతున్నారు, వైరల్ అయిపోయింది కదా చూసి, ఇది నువ్వేనా అని. ఫేస్బుక్లో నా నెంబర్ లేకుండా. ద పవర్ ఆఫ్ సినిమా కదా. అది కరెక్ట్ చెప్పారు. వేరే ఫీల్డ్లో కోట్లు బిలియన్స్ సంపాదించినా కూడా కరెక్ట్, పీపుల్ వాంట్ రికగ్నైజ్. కరెక్ట్. అందుకనే నేను చెప్పింది, ఇంత పాపులారిటీ వచ్చిన వాళ్ళు జనాన్ని వెల్త్ కూడా పెంచమని చెప్తున్నా. ఇప్పుడు ఒక పెద్ద స్టార్ ఉన్నాడు, ఆయన పేరు మీద ఒక బిట్ కాయిన్ అని పెట్టండి, అంటే ఒక కాన్సెప్ట్ డిరైవ్ చేయండి. నీ ఫ్యాన్స్ అందరూ వాళ్ళ వెల్త్ కూడా పెంచండి, ఎంటర్టైన్మెంటే కాకుండా వాళ్ళ వెల్త్ కూడా పెంచండి. వాళ్ళు 10,000 ఇన్వెస్ట్ చేస్తే 1,00,000 చేయండి దాన్ని. మీరు ఒక్కళ్ళు కొద్ది రిస్క్ తీసుకోండి. అది నేను అనేది. అది మీకుండే బిట్ కాయిన్స్ కొంటారా మీరు? నాకు ఆ సబ్జెక్ట్ మొత్తం తెలీదు, జస్ట్ హింట్ ఇచ్చా. ఓకే, బిట్ కాయిన్స్ కొని అంత డబ్బులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి బాబు. ఒకప్పుడు చీపే కదా. చీపే, అప్పుడు చీప్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.